Welcome to It's Time 2021 APPSC and TSPSC గ్రూప్స్ ఛానల్. మన ప్రీవియస్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రాబోతున్నటువంటి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 సిలబస్ సంబంధించినటువంటి వీడియోస్ చేస్తున్నాం. అందులో పేపర్ 2కి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ని ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో భాగంగా ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్తో నేను ముందుకు వస్తున్నాను. ఈరోజు కాన్సెప్ట్ ఉపనిషత్తులు. అంటే మనకు సిలబస్ ప్యాటర్న్లో ఒక యూనిట్ ఉందన్నమాట. వేదిక్ కల్చర్, వేదాలు, ఉపవేదాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, యజ్ఞాలు, యాగాలు అటువంటి ఒక యూనిట్ సిలబస్ పేపర్ 2లో ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క వీడియోస్ని మనం చేయడం జరుగుతూ ఉంది. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఉపనిషత్తులు దీని గురించి తెలుసుకునే ముందు వేదాల గురించి తెలుసుకోవాలి. వేదాలు మనకు 4. అది అందరికీ తెలుసు అనుకోండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అయితే ప్రతి వేదానికి 4 భాగాలు ఉంటాయి. అంటే ఆ 4 భాగాలను ఏమంటారంటే సంహితలు అని, బ్రాహ్మణాలు అని, అరణ్యకాలు అని, చివరిది ఉపనిషత్తులు అని. అంటే హిందూ ధర్మశాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగం. అంటే ఈ వేదానికి ఉన్నటువంటి చివరి భాగమే ఈ యొక్క ఉపనిషత్తులు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతి వేదంలో 4 భాగాలు ఉంటాయి చెప్పాను కదా. సంహిత, బ్రాహ్మణకం, అరణ్యకాలు, చివరిది ఉపనిషత్తులు అని. అయితే సంహిత అంటే ఏంటి అంటే, సంహిత అంటే ఒక మంత్రంలో ఒక పార్ట్, ఒక చిన్న భాగం. దీన్ని మనం స్తోత్రం అని కూడా పిలుచుకోవచ్చు. మరి రెండవది బ్రాహ్మణాలు అంటే ఏమిటి అంటే, సంహితలో ఉన్నటువంటి మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని శాస్త్రోక్తంగా వివరించేదే ఈ యొక్క బ్రాహ్మణ్యం. అంటే యజ్ఞయాగాదులలో వాడేటువంటి మంత్రాల యొక్క వివరణ తెలిపేదాన్నే ఈ యొక్క బ్రాహ్మణాలు అంటాం. మూడవది అరణ్యకాలు. అంటే యజ్ఞ కార్యాన్ని, దాని యొక్క అంతరార్థాన్ని వివరించేటువంటి భాగమే ఈ అరణ్యకం. అంటే ఇవి బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. అంటే ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మ విధులను ప్రస్తావిస్తాయి. చివరిగా నాలుగవది ఏంటి ఉపనిషత్తులు. ఇవి కంప్లీట్గా జ్ఞాన భాండాగారాలు అంటారన్నమాట. అంటే ఈ ఉపనిషత్తులు బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానం, మోక్షం, ముక్తి, పరబ్రహ్మ స్వరూపము, అంటే ఇలాంటి వాటి యొక్క ఈ యొక్క అంటే ఫిలాసఫీ అనమాట. ఈ యొక్క అంశాల గురించి మొత్తం వివరించేటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఉపనిషత్తుల్లో ఉంటుంది. అయితే మనకున్నటువంటి ఈ 4 వేదాలకు సంబంధించినటువంటి ఉపనిషత్తులు సంఖ్యాపరంగా తీసుకుంటే మొత్తం అవి 1180 ఉన్నాయి. కానీ అత్యంత ముఖ్యమైన వాటిని మనము పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. అవి ఎన్ని అంటే మొత్తం ఉపనిషత్తులు ప్రాముఖ్యంగా ఉండేటివి 108 ఉపనిషత్తులు ఉన్నాయన్నమాట. అయితే ఈ 108 ఉపనిషత్తుల్లో ఒక 10 ఉపనిషత్తులు, ఈ 10 ఉపనిషత్తులకి శంకరాచార్యుల వారు వివిధ భాష్యాలు రచించారన్నమాట. అంటే దాన్ని అర్థవంతంగా రచించారన్నమాట. ఎప్పుడైతే ఈ శంకరాచార్యుల వారు రచించినటువంటి ఈ యొక్క 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులు అని పిలుస్తారు. అంటే వేద సంప్రదాయంలో దశోపనిషత్తులు అత్యంత ప్రముఖమైనటువంటి ప్రామాణికమైనటువంటి ఆధారాలు. అంటే ఈ యొక్క తత్వబోధనలను, ఆ తత్వబోధనల యొక్క పరమార్థాలను ఈ యొక్క ఉపనిషత్తులు మనకు వివరిస్తాయి. అయితే అర్థం అంటే ఏంటి? ఉపనిషత్ అంటే అర్థం చేసుకుందాం. ఉప అంటే దగ్గరగా అని అర్థం. నీ అంటే
కింద క్రింద. షత్ అంటే కూర్చునటం, అంటే ఉపనిషత్ అంటే ఉపనిషత్. ఉపనిషత్ ఉప అంటే సమీపంగా, ని అంటే కింద, షత్ అంటే కూర్చునుట. ఇది ఉత్పత్తి అర్థం అన్నమాట. అయితే దీని అర్థం ఏంటి? సాధారణంగా గురు శిష్య పరంపర అని అంటాం మనం. గురువు తన యొక్క జ్ఞానాన్ని తన శిష్యులకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ శిష్యుడు ఏం చేయాలి? గురువు ఇచ్చేటువంటి ఆదేశాలను, గురువు చెప్పేటువంటి అంశాలను ఒక దగ్గర కూర్చొని ఆ గురు జ్ఞానాన్ని ఇతను ఆర్జిస్తాడనమాట. అంటే ఈ ఉపనిషత్తుల యొక్క ప్రధాన అర్థం ఏంటంటే జ్ఞాన సముపార్జన. అంటే మామూలుగా అయితే మనం ఇదివరకు నేర్చుకున్నటువంటి వీడియోస్లో మనుధర్మశాస్త్రం గురించి తెలుసుకున్నాం. ఆ మనుధర్మశాస్త్రం అంతా కేవలం ఒక మనిషి తన జీవిత కాలంలో నిర్వర్తించాల్సినటువంటి కర్త కర్మ క్రియల గురించి ఏ విధంగా అయితే ఆ మనుధర్మశాస్త్రం చెప్తుందో, ఈ ఉపనిషత్తులు కూడా ఈ యొక్క మనిషికి ఉన్నటువంటి స్థానాన్ని ప్రధానంగా వివరిస్తుందన్నమాట. ఈ ఉపనిషత్తులు తాత్విక గ్రంథాలు అని చెప్పచ్చు. అంటే ఆత్మకి, అంతరాత్మకి, ప్రపంచానికి మూలం అనేదే ఈ యొక్క ప్రామాణిక అర్థం. ఈ యొక్క ఉపనిషత్తుల్లో ప్రకృతికి సంబంధించినటువంటి రహస్యాలు కూడా మిళితమై ఉంటాయి. అంటే జ్ఞానానికి, సన్మార్గానికి ఇవి ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నాయన్నమాట. ఉపనిషత్తులు మొత్తం ఈ 108 చెప్పాం కదా. అయితే వాస్తవ ప్రపంచంలో తీసుకుంటే ఋగ్వేద యుగాన్ని తొలివేద యుగం అని, మిగిలినటువంటి వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వచ్చినటువంటి యుగాన్ని మలివేద యుగం అని చరిత్రకారులు డివైడ్ చేశారు. అంటే తొలివేద యుగానికి మలివేద యుగానికి మధ్య ఎన్నో మార్పులు సంభవించాయనేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇందాక మనం అనుకున్నట్టు దశ ఉపనిషత్తుల గురించి మనం అనుకున్నాం. ఆ దశ ఉపనిషత్తులు ఏంటి అనేది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మనకు 108 ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క దశ ఉపనిషత్తులు ఐతరేయ, బృహదారణ్యక, ఈశ, తైత్తరీయ, చాంద్యోగ, కఠ, కేన, ముండక, మండూక్య, ప్రశ్న, శ్వేతాశ్వర ఇలాంటివి మనకున్నటువంటి దశ ఉపనిషత్తులు. అయితే వాస్తవంగా తీసుకుంటే ఒక్కొక్క ఉపనిషత్తు గురించి ఒక్కొక్క చిన్న చిన్న కథలు మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మన ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశ సంస్కృతిలో కొన్ని వర్గాలు ఉన్నాయి. శైవ వర్గాలని, వైష్ణవ వర్గాలని అందరికి తెలుసు. ఈ ఉపనిషత్తులను కూడా వారు ఫలానా ఉపనిషత్తు మా వర్గము, ఫలానా ఉపనిషత్తు మా వర్గం అనేసి ఇప్పుడు డివైడ్ చేశారన్నమాట. అంటే ఇది ఏ విధంగా డివైడ్ చేస్తుందంటే, శైవులు తమవని భావించే వాటిని మా ఉపనిషత్తులు అని అంటారు. అంటే ఇవి 15 ఉన్నాయి. అలాగే వైష్ణవులు ఇవి మా ఉపనిషత్తులు అని చెప్పేవి ఒక 14 ఉన్నాయి. వీళ్ళతో పాటు సన్యాసికం అంటే సన్యాసం పుచ్చుకున్నటువంటి కొంతమంది వారు కూడా ఇవి మాకు సంబంధించిన లక్షణాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ ఉపనిషత్తుల్లో మా ఉపనిషత్తులు కలుపుకొని ఇవి 17 అని చెప్పేసి వాళ్ళు వర్గీకరించారన్నమాట. ఏది ఏమైనా సరే అందుబాటులో ఉన్నటువంటి అత్యంత ప్రామాణికమైనటువంటి ఉపనిషత్తులు మొత్తం ఎన్ని అంటే అవి 10. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఉపనిషత్తు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఏంటి? వేదానికి చివరి భాగము అని. అంటే ఈ బ్రహ్మ విద్య అనేది కూడా ఉపనిషత్తుల్లో మరొక పేరు. ఇది ఏ విధంగా ఉంటుందంటే 2 రకాలు. అవేంటంటే పరావిద్య, అపరావిద్య అని. అంటే పరావిద్య, అపరావిద్య అనేది ద్వివిధాలు. ఇది 2 రకాలు. వీటిని ఏమంటారంటే శృతి వచనాలు అంటారన్నమాట. అయితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఋగ్వేదానికి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి?
యజుర్వేదానికి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, సామవేదానికి ఎన్ని ఉన్నాయి, అధర్వవేదానికి ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎన్ని అటువంటి ఒక డివిజన్ పూల్ తీసుకుంటే మనకున్నటువంటి ఈ 108 ఉపనిషత్తుల్లో ఋగ్వేదానికి సంబంధించినవి 10 ఉన్నాయి. అట్లాగే యజుర్వేదంలో 2 పార్ట్లు అన్నమాట. యజుర్వేదానికి కృష్ణ యజుర్వేదం అని, శుక్ల యజుర్వేదం అని 2 విభాగాలు ఉన్నాయి. కృష్ణ యజుర్వేదంలో ఉన్న ఉపనిషత్తులు 32 అయితే శుక్ల యజుర్వేదంలో ఉన్న ఉపనిషత్తులు 19. తర్వాత మూడవది సామవేదం. ఈ సామవేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు ఎన్ని అంటే 16. చివరిది అధర్వణ వేదం. ఈ అధర్వణ వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు ఎన్ని అంటే 31. మొత్తం చూసుకుంటే ఇవి 108. ఈ 108లో అత్యంత ప్రమాణమైనటువంటివన్నీ 10 ఇందాక మనం తెలుసుకున్నాం. వాటి గురించి ఇప్పుడు కొంచెం సంక్షిప్తంగా తెలుసుకోబోతాం. మొట్టమొదటి ఉపనిషత్తు ఏంటంటే ఈశావాస్య ఉపనిషత్తు అంటాం. అంటే ఈ ఈశావాస్య ఉపనిషత్తు అనేది ఈశావాస్య విధం సర్వం అనే మంత్రంతో ప్రారంభమవుతుంది. ఇందులో మొత్తం 18 మంత్రాలు ఉంటాయి. అంటే ఈ యొక్క ఉపనిషత్తుని, ఈశావాస్య ఉపనిషత్తుని తత్యన్ అధర్వణుడు అనే మహర్షి తన కుమారునికి ఉపదేశించినట్టు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నమాట. అంటే ఆయన పేరేంటంటే తత్యన్ మహర్షి, తత్యన్ అధర్వణుడు. తత్యన్ అధర్వణుడు అన్నటువంటి ఒక మహర్షి తన కుమారునికి ఉపదేశించినటువంటి ఉపనిషత్తే ఈ యొక్క ఈశావాస్య ఉపనిషత్తు. గుర్తుపెట్టుకోవాలి. మరి రెండవ ఉపనిషత్తు, రెండవది ఏంటంటే కేనోపనిషత్తు అంటాం. ఈ కేనోపనిషత్తు దేని గురించి తెలుస్తుందంటే, కేనా అంటే అర్థం ఏంటంటే ఎవరు అని అర్థం. అంటే కేనా అంటే ఎవరు అని అర్థం. అంటే భగవంతుడు ఎవరు అనే చర్చ ఇందులో వర్ణించబడింది అనమాట. సో హూ ఈజ్ గాడ్, దేవుడు ఎవరు, భగవంతుడు ఎవరు అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలే ఈ యొక్క కేనోపనిషత్తులో ప్రధానంగా మనకు తెలుస్తుంది. అందుకే దీనిని కేనోపనిషత్తు పిలుస్తున్నారు. ఇది 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది. మొదటి భాగంలో 9 మంత్రాలు, రెండవ భాగంలో 5 మంత్రాలు, మూడవ భాగంలో 12 మంత్రాలు, నాలుగవ భాగంలో 8 మంత్రాలు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ టైంలో ఈ మంత్రాల గురించి చెప్పుకుంటూ పోతే అది ఫిలాసఫీ క్లాస్ అయిపోతుంది అనమాట. మనకు కావాల్సిన సిలబస్ ఫిలాసఫీ క్లాస్ కాదు. మనకు కావాల్సిన సిలబస్ ఏంటి, గ్రూప్ ఈ పేపర్ 2లో మనకు ఏ విధంగా ఇచ్చారు, పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని వరకు మనం నేర్చుకుంటాము. దాన్ని ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేస్తాం. అయితే ఈ కేనోపనిషత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మనకు ఒక శాంతి మంత్రం ఉంటుంది, అందరికీ తెలుసు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదీతమస్తు మా విద్విషామహై ఓం శాంతి 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 అనేటువంటి ఒక శాంతి మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని గురు శిష్యులు ఇద్దరు ఒకే కాలంలో పఠిస్తారన్నమాట. ఈ యొక్క సబ్జెక్టు ఎక్కడుందా అంటే ఈ కేనోపనిషత్తులో ఈ యొక్క శాంతి మంత్రానికి సంబంధించినటువంటి అంశాలు మనకు తెలుస్తున్నాయి. మరి మూడవది, ఈ మూడవ ఉపనిషత్తు పేరు ఏంటంటే కఠోపనిషత్తు. కఠోపనిషత్తు అంటారు. అయితే శంకరాచార్యులు రాసినటువంటి భాష్యంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు ఈ కఠోపనిషత్తు. దీనిలో ఈ కఠోపనిషత్తునికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ మనకు వాడుకలో ఉంది. అదేంటయ్యా అంటే, నాచికేతుడు అనేటువంటి ఒక యువరాజు, అంటే నాచికేతుడు అనేటువంటి ఒక యువరాజుకి సమవర్తి అయినటువంటి యమధర్మరాజుకి మధ్య జరుగుతున్నటువంటి ఉత్తర ప్రశ్నోత్తరాలే ఈ యొక్క కఠోపనిషత్తు అన్నమాట. అంటే ఏంటి అంటే, ఉద్దాలకుడు అనేటువంటి ఒక వాజస్రవుడు, అదే ఈయన పేరు ఉద్దాలకుడు అంటారు, ఆయనకి ఇంకో ఉన్న పేరు వాజస్రవుడు అంటారు. ఈయన ఒక యాగాన్ని నిర్వహింపదలుస్తారన్నమాట. ఆ యాగాన్ని నిర్వహింపదలిచి యాగం అయిపోయిన తర్వాత తన వద్ద ఉన్నటువంటి సమస్త సర్వ సంపదలను బ్రాహ్మణులకి దానం చేస్తాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఉద్దాలకుడు తన సంపదను మొత్తం దానం చేస్తున్నాడో, ఆ సంపదలో కొన్ని ఆవులు ఉన్నాయన్నమాట, గోవులు. సాధారణంగా వయసులో ఉన్నటువంటి ఆవులు మాత్రమే దానం చేయాలి.
అంటే వయసు పొందినటువంటి ముసలి అయినటువంటి ఆవుల్ని దానం చేయకూడదు. అయితే తన వద్ద ఉన్నటువంటి సమస్త సంపదలు మొత్తం దానం చేస్తున్నటువంటి భాగంగా ఈ యొక్క ఉద్దాలకుడు ముసలి గోవులను కూడా దానం చేయడం ఆరంభించాడనమాట. దానికి ఇతని కొడుకైనటువంటి నాచికేతుడు గమనిస్తాడు. వెళ్ళి అతని తండ్రితో అంటాడనమాట, ముసలి గోవులను దానం ఇవ్వడం వల్ల మనకు ఏ విధంగా ఆనందలోకాలు ప్రాప్తిస్తాయి అని అడుగుతాడనమాట. దానికి నచికేతుడు తన తండ్రి వద్దకు అయితే ఒకసారి సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరిస్తాడనమాట. ఈ నచికేతుడు తన తండ్రి అయినటువంటి ఉద్దాలకుడిని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అదే ప్రశ్న వేస్తూనే ఉంటాడనమాట. చివరికి ఆ తండ్రి ఆ కొడుకు పైన విసిగి చెంది, నీకెందుకు, నాకున్నటువంటి సంపదలో నేను దానం ఇవ్వదలిచాను, ఇప్పుడు ఈ ముసలి ఆవులు కూడా దానం ఇస్తున్నాను, అడగడానికి ఎవరు, అయితే గీతే అంత అడుగుతున్నాను కాబట్టి చెప్తారు విను అని చెప్పేసి కొంచెం గద్గద స్వరంతో వీటిని నేను యముడికి ఇస్తాను అనేసి అంటాడనమాట. అంటే కోపంతో ఈ నాచికేతుడు తండ్రి ఉద్దాలకుడు ఈ ముసలి ఆవులను కూడా నేను యముడికి ఇస్తాను అనేసి చెప్పేస్తాడనమాట ఒక మాట. దాంతో ఈ యొక్క నాచికేతుడు పితృవాక్య పరిపాలన కోసం యమలోకానికి వెళ్తాడు. అక్కడ యమధర్మరాజు అతనికి కనిపించడు. ఈ యొక్క నచికేతుడు 1, 5 కాదు, 2 కాదు, 3 రోజుల పాటు యమలోకంలో అన్నపానాలన్నీ మర్చిపోయి ఇతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడనమాట. ఒకనొక టైం తర్వాత ఈ యముడు ఇంటికి తిరిగి వచ్చి అతిథి బ్రాహ్మణుడు అయినటువంటి ఈ యొక్క నచికేతుడు 3 రోజుల పాటు అన్నపానాలు లేకుండా ఉండడం చూసి చలించిపోతారన్నమాట. చివరికి అతని యొక్క భక్తికి ఆరాధించి అతనికి 3 వరాలు ఇస్తాను అని చెప్పేసి చెప్తాడు. దీనికి నచికేతుడు సరే అంటాడు. ఏ వరం కావాలని కోరుకోమని ఆయన అనగానే, యముడు అనగానే ఈ నచికేతుడు ఏం చెప్తాడంటే, మొదటి వరంగా నా తండ్రిని నేను మళ్ళీ చూసేటప్పటికీ అతను కోపంగా కాకుండా శాంతిమూర్తిగా ఉండాలి అని ఒక వరం కోరుకుంటాడు. రెండో వరం ఏం కోరుతాడంటే, నాకు అగ్ని కార్యాన్ని ఏ విధంగా చేయాలో నేర్పించండి అనేసి కోరుతాడనమాట. మూడవది ఏంటంటే, మనిషి మరణించిన తర్వాత మరో దేహంతో సంబంధించబడే జీవి ప్రాణిగా ఉండడా అనే విషయాన్ని నాకు చెప్పండి అనేసి ఇక నచికేతుడు 3వ వరంగా ఈ యమధర్మరాజుని కోరుతాడు. అప్పుడు యమధర్మరాజు నచికేతుడికి బ్రహ్మవిద్య నేర్చుకోవడానికి గల యోగ్యతను పరీక్షించదలిచి రకరకాలుగా ప్రలోభాలు గురి చేస్తాడు. ఇది కాకుండా మరే వరమైన కోరుకో, ఇది కాకుండా మరే వరం కోరుకో, ఇట్లాగా అతని ఒక మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎప్పుడైతే ఈ నచికేతుడు తన యొక్క నిశ్చలమైన మనస్సుతో సాంసారిక భోగాలను తృణీకరించి జ్ఞాన సముపార్జనే ధ్యేయంగా ముందుకొస్తాడో అప్పుడు ఈ యొక్క యముడు ఆ నచికేతుని యొక్క వైరాగ్యానికి మెచ్చి మనిషి చనిపోయిన తర్వాత జరిగేటువంటి విషయాలను ఈ యొక్క నచికేతునికి తెలియజేస్తాడనమాట యమధర్మరాజు. అంటే ఈ కంప్లీట్గా ఈ యొక్క కఠోపనిషత్తులో యమధర్మరాజుకి నచికేతునికి మధ్య జరిగినటువంటి ఈ ప్రశ్న జవాబు సంబంధించినటువంటి అంశమే ఈ యొక్క కఠోపనిషత్తు. మరి 4వది, ఈ 4వ ఉపనిషత్తు ఏంటంటే బృహదారణ్యక ఉపనిషత్తు. దీని గురించి మన ఈ ఇందులో అయిపోయిన తర్వాత 4వ ఉపనిషత్తు ఏంటంటే బృహదారణ్యక ఉపనిషత్తు అనేది మరొకటి అనమాట, అత్యంత ప్రముఖమైనది. ఈ బృహదారణ్యక ఉపనిషత్తు అనేది అత్యంత ప్రాచీనమైనది, ప్రముఖమైనది అన్నమాట. ఇది శతపథ బ్రాహ్మణంలో భాగం. అంటే అదే సమయంలో దీని నుండి బ్రాహ్మణం నుంచి గ్రహించబడింది తెలుస్తుంది. ఇది కంప్లీట్గా శుక్ల యజుర్వేదానికి సంబంధించింది, ముక్తికా సూత్రాలకు సంబంధించినటువంటిది అన్నమాట. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క 108 ఉపనిషత్తుల్లో ఇది ఒకటి. దీనికి కూడా శంకరాచార్యులు భాష్యాలు రాశారు కాబట్టి మనకు అత్యంత ప్రముఖంగా ఉంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకు ఒక శ్లోకం ఉందన్నమాట, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అటువంటి ఈ యొక్క అంశాలే మనకు దీనిలో తెలుస్తున్నాయి. వీటి గురించి తెలియజేసేటువంటి ఉపనిషత్తు ఏంటంటే బృహదారణ్యక ఉపనిషత్తు. తర్వాత
మరొకటిది ప్రశ్నోపనిషత్తు. పేరులోనే ఉంది ప్రశ్న అంటే ఏందని. అంటే పిప్పిలాదుడు అటువంటి ఒక బ్రహ్మవేత్త ఇతనిని 6 మహర్షులు కలిసి 6 ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకి సమాధానం ఈ యొక్క పిప్పిలాదుడు చెప్పడమే ఈ ప్రశ్నోపనిషత్తు యొక్క సారాంశం. అంటే ఆ ప్రశ్నలు ఏంటి అంటే, మొదటిది ప్రజాపతి యొక్క ఉత్పత్తి, రెండవది ప్రాణవాయువు యొక్క ఔన్నత్యము, మూడవది శరీర ధాతువుల యొక్క విధానము, నాలుగవది జగత్ స్వప్నావస్థల గురించి అంటే జాగ్రత్త గురించి, ఐదవది ఓంకార ధ్యానం గురించి, ఆరవది మనుషుల మీద ఉన్నటువంటి 6 భాగముల గురించి. అంటే ఈ పిప్పిలాదుడు అనేటువంటి ఒక బ్రహ్మవేత్తకి మహర్షులు 6 మంది కలిసి వేసినటువంటి ప్రశ్నే ఈ యొక్క ప్రశ్నోపనిషత్తు. మరి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చెప్పుకోవడానికి మనకి ఇక్కడ అవసరం లేదు. మనొకటి ముఖ్యమైనటువంటి విషయం ముండకోపనిషత్తు. ఈ ముండకోపనిషత్తు అంటారు, లేదంటే దీన్ని ముండకోపనిషత్తు అని పిలుస్తారు. అత్యంత ప్రాచీనమైనటువంటి ఉపనిషత్తులో ఇది ఒకటి. ఈ ముండకోపనిషత్తు ప్రధానంగా వేదములలో చివరి వేదమైనటువంటి అధర్వణ వేదానికి సంబంధించిందన్నమాట. దీనిలో ముక్తిత సూత్రాల గురించి ఇది యొక్క ప్రముఖమైనదన్నమాట. ముక్తిత అంటే మీకు తెలుసు, ముక్తి మార్గం అని. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఒక చిన్న కథ. సౌనకుడు అనేటువంటి ఒక జిజ్ఞాసు ఆంగిరస మహర్షి వద్దకు వచ్చి ఏం తెలుసుకుంటే సర్వం తెలుసుకున్నట్లవుతుంది అని అడిగిన ప్రశ్నకు ఆంగిరసుడు పరావిద్య అపరావిద్య అనే 2 రకాలు తెలుసుకోవాల్సిందిగా చెప్తాడనమాట. అంటే మనకు ఏం తెలిస్తే మన జ్ఞానం పెరుగుతుంది, ఇంకా ఇంతకంటే ఏం లేదు, ఏం తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్టు అవుతుంది అని ఈ యొక్క సౌనకుడు అడిగినటువంటి ప్రశ్నకి ఏ విధంగా అయితే ఆంగిరసుడు సమాధానం చెప్పాడో ఆ యొక్క సారాంశమే ఈ యొక్క ముండకోపనిషత్తు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మండ్యూకోపనిషత్తు. అంటే మాండుకోపనిషత్తు అంటారు. ఇందాకటిది ముండకోపనిషత్తు, ఇప్పుడు ఇది మాండుకోపనిషత్తు. ఈ మాండుకోపనిషత్తు గురించి చూసుకుంటే ఇది కూడా ఇందాకట్లాగే అధర్వవేదానికి సంబంధించింది. కాకపోతే దీన్ని ఆమోదించబడింది ఎవరంటే, ప్రోక్తమైనది ఎవరంటే మండూక మహర్షి. అంటే అన్నిటికన్నా చిన్నదైనటువంటి ఈ ఉపనిషత్తు కేవలం 12 మంత్రాలతో మాత్రమే ఉంటుందన్నమాట. అయితే దీనికి కూడా శంకరాచార్యులు విస్తృతంగా భాష్యాన్ని రచించాడు. మనకు తెలుసు అద్వైత సిద్ధాంతాన్ని రచించింది ఎవరు? శంకరాచార్యులు. అంటే ఈ యొక్క అద్వైత సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి 4 మహాకావ్యాలైనటువంటి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఒక సిద్ధాంతమే ఈ యొక్క ఉపనిషత్తుల్లో ప్రధానంగా మనకు గోచరిస్తూ ఉంటుంది. ఇది మాండూక్యోపనిషత్తు యొక్క ప్రధాన సారాంశం. నెక్స్ట్ ఇది తైత్తరీయోపనిషత్తు. అంటే ఈ తైత్తరీయోపనిషత్తు అనేది చాలా విషయాల గురించి వ్యాఖ్యానించింది చేసిందన్నమాట. ప్రధానంగా బ్రహ్మము గురించి వ్యాఖ్యానం చేసింది. ఉపనిషత్తులన్నింటిలో సాంప్రదాయకంగా బోధన ఉన్నది దేనికయ్యా అంటే దీనికే. అంటే ప్రస్తుత కాలంలో చేసినటువంటి పూజా విధానాలు, కర్మకాండలు మొదలైన వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ మొత్తము ఈ యొక్క తైత్తరీయోపనిషత్తులో విస్పష్టంగా ఉన్నాయి. ఇది కూడా కృష్ణ యజుర్వేద శాఖానికి చెందినటువంటిది అని ఇస్తారు. ఈ తైత్తరీయోపనిషత్తు ప్రధానంగా 5 ప్రశ్నలుగా ఉన్నమాట. అంటే 5 భాగాలుగా ఉంది. అవి ఏంటంటే శిక్షా ప్రశ్నము లేదా శిక్షావల్లి అంటాం. ఒకటి శిక్షావల్లి, రెండవది ఆనందవల్లి, మూడవది భృగువల్లి, నాలుగవది నారాయణ ప్రశ్నము, ఐదవది చిత్తి ప్రశ్నము. ఈ 5 ఈ యొక్క తైత్తరీయోపనిషత్తులో 5 ప్రధానమైనటువంటి భాగాలు. ఇది తైత్తరీయోపనిషత్తు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఐతరేయోపనిషత్తు. గుర్తుపెట్టుకోండి తేడాలు. తైత్తరీయోపనిషత్తు వేరే, ఐతరేయోపనిషత్తు వేరే. ఈ ఐతరేయోపనిషత్తులోనే మన పేరులోనే ఉంది ఐతరేయ అంటే ఇతరత్ర అని. ఈ వేద భాగము లేదా అనువాక్యంలో మొదటి అధ్యాయంలో ఆత్మ, స్వీయ ఇలాంటి అంశాలు దీనికి విస్తృతంగా తెలియజేస్తున్నాయి అన్నమాట. మనకు తెలుసు
ఐతరేయ బ్రాహ్మణం గురించి మనం విన్నాం. ఈ ఐతరేయ బ్రాహ్మణానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా ఇందులో మనకు విస్పష్టంగా ఉన్నాయి. మరొకటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది సునస్సేపోఖ్యానము అటువంటి కార్యాచరణ. ఈ సునస్సేపోఖ్యానం అనేది ప్రధానంగా ఈ ఐతరేయ ఉపనిషత్తులో ఒక ప్రధాన భాగంగా ఉంది. నెక్స్ట్ లాస్ట్ది చివరిది చాంద్యోగ ఉపనిషత్తు. మన ప్రీవియస్ వీడియోలో కూడా ఈ చాంద్యోగ ఉపనిషత్తు గురించి నేను మీకు చెప్పాను. ఇది కృష్ణద్వైపాయనం ఉన్నటువంటి ద్వాపరయుగానికి చెందినటువంటి వాసుదేవ కృష్ణన్ గురించి సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ చాంద్యోగ ఉపనిషత్తులో మనకు విస్పష్టంగా ఉన్నాయి. ఈ చాంద్యోగ ఉపనిషత్తు ప్రధానంగా సంగీత సారమైనటువంటి సామవేదానికి సంబంధించింది. చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది ఉన్న వాటిల్లో అతి ప్రాచీనమైనది అని భావిస్తున్నారు. మనకున్నటువంటి 4 మహాకావ్యాలలో ఒకటైనటువంటి తత్వమసి అనే కావ్యం ఈ యొక్క చాంద్యోగ ఉపనిషత్తులోనిదే. ఈ చాంద్యోగ ఉపనిషత్తులో మొత్తము 8 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో సామ్యం గురించి తెలియజేస్తుంది అన్నమాట. అంటే ఓంకారోత్పత్తి గురించి, బ్రహ్మచర్యం గురించి, గృహస్థ్యం, వానప్రస్థ్యం ఇలాంటి వర్ణాశ్రమ గురించి తెలియజేస్తుంది అన్నమాట. అంటే ఒక ఋషి తన విధులను ఏ విధంగా నిర్వర్తించాలో కూడా మనకు తెలియజేస్తుంది. అది ఈ యొక్క 1-2 అధ్యాయాల్లో పరమార్థం. 3వ అధ్యాయంలో ఏముందంటే బ్రహ్మ మానవుని హృదయాన్ని నివసిస్తున్నాడు అనేసి ఈ యొక్క 3వ అధ్యాయం చెప్తుందన్నమాట. 4వ అధ్యాయంలో ఏం చేస్తుందంటే సమస్త ప్రాణికి ముఖ్యమైనటువంటి ప్రాణవాయువు మొదలైన వాటి గురించి ఈ యొక్క అధ్యాయము చెప్తుంది. మనకు ఒక ఇది ఉందన్నమాట, ఒక సామెత, బ్రహ్మం సత్యం జగన్ మిథ్య అని. అంటే ఉపనిషత్తుల యొక్క సారాంశంలోనే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని తొలుత అస్పష్టంగా కొంతెత్తి చెప్పింది ఈ యొక్క చాంద్యోగ ఉపనిషత్తు. అంటే జీవాత్మ పంచభూతాలలో ప్రవేశించింది అనేసి దీని యొక్క సారాంశం. అర్థమైందా? సో మనకున్నటువంటి ఈ యొక్క 108 ఉపనిషత్తుల్లో అత్యంత ప్రధానమైనటువంటి ఈ యొక్క దశ ఉపనిషత్తులనే మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎందుకు అంటే ఈ దశ ఉపనిషత్తులకి మహాభాష్య రచించింది ఎవరే అంటే శంకరాచార్యుల వారు. కాబట్టి వీటి మీద మనకు కొంచెము అవగాహన ఉండాలి. ఒకసారి చెప్తాను వినండి. ఈ యొక్క దశ ఉపనిషత్తుల పేర్లు: ఈశావాస్య ఉపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, బృహదారణ్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూకోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, చాంద్యోగోపనిషత్తు. ఇలాంటివి ఈ మొత్తం ప్రముఖంగా ఉన్నటువంటి 10. అయితే ఈ ఉపనిషత్తులను ప్రాచీన కాలంలో విద్యా వ్యవస్థలో ఎట్లా వాడేవారు, ఇప్పటి కాలంలో ఎట్లా వాడేవారు అంటే తత్వజ్ఞానాన్ని తెలియజేయడంలో ఈ యొక్క ఉపనిషత్తులు ప్రముఖమైన పాత్ర వహించాయని చెప్పచ్చు అన్నమాట. అంటే వీటి యొక్క సంవత్సరం తీసుకుంటే క్రీస్తు పూర్వం 14వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు ఈ యొక్క ఉపనిషత్తుల గురించి మనకు సంకలనం చేసినట్టు, వృద్ధిలోకి వచ్చినట్టు ఒక చారిత్రక ఆధారాలు మనకు లభ్యమవుతున్నాయి. అయితే ఉపనిషత్తుల్లో జీవాత్మ బ్రహ్మము ఇటువంటి భావన గురించి ఎట్లా చెప్పారో ప్రధానంగా దాన్ని బేస్ చేసుకుని కొంతమంది భారతీయ తత్వవేత్తలు, ఎవరు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, నింబార్కుడు, వల్లభుడు ఇలాంటి వారు కూడా కొన్ని వేదాంతాలని ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే శంకరాచార్యుని యొక్క అద్వైతము, మధ్వాచార్యుని యొక్క ద్వైతము, రామానుజాచార్యుని యొక్క విశిష్టాద్వైతము, నింబార్కుని ద్వైత అద్వైతము, వల్లభాచార్యుని శుద్ధాద్వైతము ఇలాంటివి మనకున్నటువంటి కొన్ని ఉపనిషత్తులు. అయితే ఈ ఉపనిషత్తులని బ్రిటిష్ వారి కాలంలో ఇంగ్లీష్లోకి అనువదించారా అంటే అవునని చెప్పచ్చు. ఉపనిషత్తుల యొక్క మొట్టమొదటి ఆంగ్ల అనువాదాన్ని హెన్రీ థామస్ కొలెబ్రూక్ అనేటువంటి వ్యక్తి 1805 సంవత్సరంలో ఆంగ్లంలోకి అనువదించాడు. అట్లాగే కొన్ని ఉపనిషత్తులు ఆధునిక కాలంలో కూడా సంకలనం చేయబడ్డాయన్నమాట. అలాంటి వాటిలో
కొన్ని ముఖ్యమైనవి శౌనక, ఆర్షాయ, చాగలేయ, బష్టల. ఈ 4 ఉపనిషత్తులని జర్మనీకి చెందినటువంటి డాక్టర్ ఫ్రెడరిక్ షెడర్ అటువంటి భాషా శాస్త్రవేత్త 1920 సంవత్సరంలో సంకలనం చేశాడు. దీన్ని బట్టి ఏంటంటే ఉపనిషత్తులు తత్వజ్ఞానాన్ని ప్రపంచ మానవాళికి అందిస్తున్నాయి. అంటే సన్మార్గంలో ఎట్లా ప్రయాణం చేయాలి, మనిషి జ్ఞానాన్ని ఎట్లా సంపాదించుకోవాలి, ఆధునిక సమాజంలో మనిషి ఏ విధంగా వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి అనేటువంటి ప్రముఖమైన అంశాల యొక్క సారమే ఈ యొక్క ఉపనిషత్తులు మనకు విస్పష్టంగా తెలుస్తుందన్నమాట. మనకున్నటువంటి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో భాగంగా వేదాల గురించి, తర్వాత అరణ్యకాల గురించి, వేదంగాల గురించి తెలుసుకున్నాము. 4వ వీడియోలో ఈరోజు ఉపనిషత్తుల గురించి తెలుసుకున్నాము. ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు మరిన్ని ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ టైమ్ 2021 APPSC and TSPSC group channel. Thank you very much.